వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకిప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్ లో తెలంగాణ హవా కొనసాగుతోంది. గతంలో మాదిరిగానే ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్స్ 11.28% పెరగడమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం వాటి విలువ 2,70,000 కోట్లకు చేరింది. 2022-23లో అది 2,41,000 కోట్లుగా నమోదైంది. కాగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతులలో బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ ఆక్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్ లో నగరాన్ని నెంబర్ 1 పొజిషన్ లోకి తేవడంపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. అటు ఐటీ సెక్టార్ లో ఉద్యోగాల కల్పనలోనూ తెలంగాణ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ రంగంలో పనిచేసే ఎంప్లాయీస్ సంఖ్య 9,50,000కు చేరింది. గత ఏడాది దాదాపు 50,000 మంది కొత్తగా టెక్ ఇండస్ట్రీలో జాబ్స్ సాధించడం విశేషం. ఈ ఇయర్ అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వచ్చే నెల 5-6వ తేదీలలో హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఏఐ సమ్మిట్ జరగనుంది. దీనికి సంబంధించి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సదస్సుకు సంబంధించిన వివరాలను డిస్క్రిప్షన్ లో చూడవచ్చు. చూసారుగా, ఇవి ఈ టెక్ టాపిక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.